వెల్కమ్ టు యూఐటీవీ. పాలనా పరంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నారు. ఆయనకు ఇచ్చిన శాఖను సమర్థవంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమని కాస్త డీప్గా వెళితే మనకు ఓ పేరు వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు, కృష్ణతేజ. ఆయన్ను పవన్ కేరళ నుంచి ఏపీకి రప్పించారు. అప్పుడు అంతలా అతనుకున్న స్పెషాలిటీ ఏంటో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఈ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఏం చేయగలరో పవన్ సక్సెస్ ద్వారా అందరికీ తెలిసింది. కానీ కృష్ణతేజ గురించి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. మరి అవేంటి, ఆయన కేరళ రాష్ట్రంలో ఎలాంటి ఘనతలు సాధించారు, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు అనే అంశాలను మనం కృష్ణ తేజ బయోగ్రఫీలో తెలుసుకుందాం. మైలవరపు కృష్ణతేజది ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా చిలకలూరుపేట. వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. తండ్రి శివనంద కుమార్ వ్యాపారస్తుడు, తల్లి భువనేశ్వరి గృహిణి. తేజ తాతయ్య పేరు రామనందం. ఆయన చిలకలూరుపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలువురి ప్రశంసలు కూడా పొందారు. తాతలాగానే కృష్ణతేజకు సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ. చదువులోనూ ఎప్పుడూ ముందుండేవారు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం నర్సరావుపేట కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ కృష్ణతేజకు ఓ విషయం అర్థమైంది. ఈ ఉద్యోగం కేవలం బతకడానికి తప్ప సాయం చేసేందుకు పనికిరాదని తెలుసుకున్నారు. వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళారు. ఐఏఎస్ అవ్వాలనుకున్న తేజ 4 సార్లు ఐఏఎస్ పరీక్ష రాశారు. చివరికి 66వ ర్యాంక్ సాధించారు. 2015 బ్యాచ్కు చెందిన తేజకు కేరళ క్యాడర్ను ప్రభుత్వం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్పై అభిమానం ఉన్న కేరళ వెళ్ళక తప్పలేదు. అలా ట్రైనింగ్ పూర్తయ్యాక 2017లో ఆలప్పుల జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు. చాలా తక్కువ సర్వీసులో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు తేజ ఎంతో సమస్ఫూర్తిని చూపించారు. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు. దీంతో అతి తక్కువ సమయంలోనే కేరళ కేడర్కు చెందిన ఆయనకు డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ అనే పేరు వచ్చింది. అలాగే అలప్పుల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రకృతిపై కన్నేసిన కబ్జారాయిళ్ల భరతం పెట్టారు. రిసార్ట్స్ మాఫియాను తరిమి కొట్టారు. 200 కోట్ల రూపాయల విలువ చేసే 50 విల్లాలని కూల్చేశారు. ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు కావడంతో అక్కడి ప్రజలు కూడా కృష్ణతేజకి జైకొట్టారు. ఇక కరోనా మహమ్మారి భారత్ను అతలాకుతలం చేసింది. లక్షలాది మంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సమయంలో త్రిశూల్ జిల్లాలో కరోనాతో తల్లిదండ్రులు మరణించడంతో అనాథులుగా మారిన 619 మందిని తేజ్ చేరదీశారు. వారిని ఉన్నత చదువులు చదివించేలా చూశారు. అలాగే భర్తను పోగొట్టుకున్న 35 మంది మహిళలకు పెన్షన్లు కూడా ఇప్పించారు. వారికి ప్రత్యేకంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. మరో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. బాలల హక్కుల రక్షణలో దేశంలో త్రిశూల్ జిల్లా అగ్రగామిగా నిలిచింది. దీనిని గుర్తించిన జాతీయ బాలల హక్కుల కమిషన్ కలెక్టర్ కృష్ణతేజకు పురస్కారాన్ని కూడా ప్రకటించింది. ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేయడంలోనే కాదు, మంచి గుర్తించడంలో కూడా ఆయన ఓ అడుగు ముందే ఉంటారు. సేవా కార్యక్రమాలు చేసేవారు ఎక్కడ ఉన్నా అభినందిస్తారు. అలా కృష్ణతేజ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు, పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక కేరళ నుంచి కృష్ణతేజను ఏపీకి రప్పించి ఆయన ఓఎస్డీగా నియమించుకున్నారు. సాధారణంగా ఆర్జీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీగా నియమిస్తారు. కానీ పవన్ కోసం ఐఏఎస్ అధికారి అయిన తేజ నియామకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆయన్ను డిప్యూటేషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కేంద్రాన్ని కోరగా అలా తేజ కేరళ నుంచి ఏపీకి వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలన వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పవర్ఫుల్ ఐఏఎస్గా కృష్ణతేజ మారిపోయారు. గతంలో తేజ కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి, పర్యాటక శాఖ డైరెక్టర్, అలప్పుల జిల్లా కలెక్టర్గా సేవలను కూడా అందించారు.